కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలం కేంద్రంలో ఈరోజు విద్యార్థులు బీబీపేట్ స్ట్రీట్ లైట్ వద్ద బస్సులను నిలిపి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ, మాకు సరైన సమయంలో బస్సులు రాకపోవడం వల్ల మేము కళాశాలలకు లేటుగా వెళ్లడం వల్ల క్లాసులు మిస్ అవుతున్నామని, అందుకే ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించామని, ఎన్నిసార్లు డిపో మేనేజర్కి చెప్పినా కూడా మమ్మల్ని పట్టించుకోవటం లేదని, ఇలా అయితే మా చదువులకు ఆటంకాలు కలుగుతాయని అందుకని ఈ ధర్నాని నిర్వహించామని అన్నారు. మార్నింగ్ 7 to 7:30 మాకు బస్సులు కావాలని మేము స్ట్రైక్ చేశాం. డిపోలో కూడా లెటర్ రాసి ఇచ్చాం, కానీ మాకు సహాయం చేయలేదు. అందుకే మేము ఇలా ఈరోజు స్ట్రైక్ చేశామని, మార్నింగ్ మొత్తానికే బస్సులు లేకుండా కావున బస్సు మాకు కావాలని కోరుకుంటున్నాము. ఇంటర్ విద్యార్థులకు చాలా ఇబ్బంది అవుతుందని, బస్సు లేక చాలా కష్టపడుతున్నామని తెలియజేశారు. కావున మళ్ళీ యథావిధిగా మాకు మార్నింగ్ సెటిల్గా ఇస్సా నగర్ మరియు మలక్పూర్ బస్ కావాలి అని కోరుకుంటున్నామని తెలియజేశారు. పిల్లలు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ విజాల్పూర్, మల్కాపూర్, ఇస్సానగర్, ఉప్పర్పల్లి పొద్దున బస్సులు లేక కూడా నడుచుకుంటూ వచ్చి ఇక లిఫ్ట్లోకి వచ్చి బస్సుల కోసం కాలేజ్కి వెళ్ళాలని చూస్తారు. కామారెడ్డి ఇక్కడ బస్సు పొద్దున 7 గంటలకి 6:30కి వస్తున్నారు. ఒక్క బస్సు లేదు. 8:30కి వస్తున్నాయి. కాలేజ్ స్టార్ట్ అయ్యేది 8:30కి. వాళ్ళకి వాళ్ళు వెళ్ళే సర్కిల్లో 10:30 అవుతుంది. 2 పీరియడ్లు పోతున్నాయి. ఎవరు రెస్పాన్సిబిలిటీ? డిపోకి వస్తే కూడా డిపోలో రెస్పాన్సిబిలిటీ అవుతలేదు. మాకు ఎట్లుండమంటారు, ఇలా వెళ్ళమంటారు. డిపోలో వెళ్తేనంట వీళ్ళని అడగండి, పిల్లల్ని ఏమంటున్నారు అనే విషయం. చదువు బంద్ చేసుకోండి, కాలేజ్కి రాకూడదు అంటారంట. ఇదేనా ఇచ్చేది గవర్నమెంట్ మాకు ఇచ్చేది? అయితే డిపో మేనేజర్ అంటున్నా, డిపో మేనేజర్ అన్న కరెక్ట్. అది చదువుకోకురా అంటే ఎట్లా మరి పాస్లకు పైసలు తీసుకుంటే అన్ని తీసుకుంటారు. చదువుకోనికే కదా ఉంది. విద్యా వైద్యం రంగమే అంటారు. మరి విద్య ఏముంది అసలు? ఇక్కడ నాకు అర్థం కాదు. కామారెడ్డిలా ఏం చేస్తున్నారా నాన్న? ఎన్ని చేసినా ఇది ఉండదా? డిపో 4 బస్సులు ఉండే ఏముండే షెడ్యూల్ వేస్తా అంటారు. ఇస్సానగర్ వారంలో 2 రోజులు వస్తుంది.